నమస్తే, నేను రాజశేఖర్. బుల్లెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ బలోపేతానికి జనసేనాని సమీక్షలు. ఇవాళ గుంటూరు, కడప నేతలతో సమావేశం. వైజ్ఞానిక ఆర్థిక వ్యవస్థదే భవిష్యత్తు. ఏపీని డేటా హబ్గా మారుస్తామన్న చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామన్న జగన్. అయోధ్య కేసుపై సుప్రీంలో విచారణ. 5 సభ్యుల ధర్మాసనం ఎదుట వాదనలు. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ కసరత్తు. ఎమ్మెల్సీల నుంచే భారీగా ఆశావహులు. ఈ నెల 16న సీఎల్పీ నేత ఎన్నిక. అధిష్టానం నిర్ణయంపై హస్తం నేతల్లో ఉత్కంఠ. హస్తిన పర్యటనలో గవర్నర్ నరసింహన్. ఇవాళ రాష్ట్రపతితో భేటీ అయ్యే ఛాన్స్. ఇరవై 21 నుంచి ఎర్రవల్లిలో సహస్ర చండీ యాగం. ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్. ఓట్ల తొలగింపు ఆషామాషీ కాదు, త్వరలో విస్తృత అధ్యయనం చేస్తామన్న రజత్ కుమార్. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ట్రైన్స్. ప్రత్యేక రైలు సర్వీసులకు ఏర్పాట్లు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చలి తీవ్రత. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. ఏబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. వేగిపోయిన విపక్షాల సవరణల ప్రతిపాదనలు. ఏబీసీ బిల్లు ఆమోదంతో సామాజిక న్యాయం గెలిచింది. బిల్లు పాస్ అవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన మోదీ. మోదీ జనం కోసం నిలబడే నాయకుడు. ఈబీసీ బిల్లుతో అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్న జీవీఎల్. %10 రిజర్వేషన్ అనాలోచిత నిర్ణయం. రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావం చూపుతుందన్న అమర్త్య సేన్. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ. అన్నదాతలకు అండగా ఉంటామన్న రాహుల్. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తి సెగలు. కాంగ్రెస్ వైఖరిపై సీఎం కుమారస్వామి ఆవేదన. మహాకూటమిలో చేరే ఉద్దేశం లేదు. కాంగ్రెస్, బీజేపీలకు సపోర్ట్ చేయబోమన్న నవీన్ పట్నాయక్. సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టు. అలోక్ వర్మ పదవీ కాలాన్ని పొడిగించాలన్న సురవరం. పంట బీమా పెద్ద కుంభకోణం. మోదీ సర్కారుపై ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణలు. యూపీలో కుంభమేళాకు ఏర్పాట్లు పూర్తి. 24,000 మంది పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ. గోడ నిర్మాణానికి 40,000 కోట్ల నిధులు అవసరం. డెమోక్రాట్లను డిమాండ్ చేసిన ట్రంప్. పాండ్యా, రాహుల్కు బీసీసీఐ నోటీసులు. టీవీ షోలో వ్యాఖ్యలపై ఆగ్రహం. అంతర్జాతీయ క్రికెట్ నుంచి అల్బీ మర్కెల్ రిటైర్. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి.
For more updates, please subscribe 99 TV Telugu.